హాయ్ బ్రో. ఈరోజు మీకు మందు టేస్ట్ గురించి కాదు. మనము పార్టీలకు వెళ్తుంటాం కదా, దావతులు చేస్తే ఎవరన్నా దావతులు చేస్తారు, ఇళ్ళల్లో పార్టీలు చేస్తారు, పోతాం. పోయినప్పుడు మనము అవుట్ ఆఫ్ ఫోకస్ కావద్దు, మొత్తం డిచ్ అయి పడిపోవద్దు. మనం అన్ని ఇంటుండాలి, మనం మంచి మెలకువలతోటే ఉండాలి, మందు తొందర ఎక్కొద్దు మనకి అని అంటే కొన్ని చిట్కాలు చెప్తా బ్రదర్స్కి. ఓకేనా? చిట్కా నంబర్ 1, మనకు ఫస్ట్ పెగ్గు పడకముందే, ఫస్ట్ పెగ్గు మనం వేయకముందే గ్లాస్లా, మనం పెగ్గు స్టార్ట్ కాకముందే ఈ సైజు నిమ్మకాయ ముక్క పిండాల్సిన అవసరం లేదు, గ్లాస్లో పడేసేయాలి. ఆ తర్వాత వాళ్ళు మందు వేయమని చెప్పాలి, ఏది సర్వ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత వాటర్ పోసుకో. ఈ నిమ్మకాయ ముక్క నువ్వు లాస్ట్ తాగడం ఆపేసే వరకు, అంటే అందరికీ పోస్తూనే ఉంటారు కదా, తాగుడు అయిపోతుంది కదా పార్టీ, అప్పటి వరకు నీ గ్లాసులనే ఉండాలి. ఇది స్పీడ్గా ఎక్కనియదు. ఆ నిమ్మకాయ ముక్క తీసేసి తర్వాత నువ్వు పడుకునేటప్పుడు ఎక్కనిస్తుంది, అంత తొందర ఎక్కనియదు. చిట్కా నంబర్ 1. అయితే ఈ నిమ్మకాయ ముక్క వేసుకోవడం వల్ల ఇంకొక లాభం ఏంటంటే, ఎదుటోడు నీకు ఏ బ్రాండ్ అన్నా పెట్టని నీకు స్మూత్గానే లోపలికి పోతుంది. ఆ టేస్ట్ అనేది తెలవనియది. మందు టేస్ట్ అది నీకు నచ్చని బ్రాండ్ అయినా పర్వాలేదు, నిమ్మకాయ ముక్కతోటి కొంచెం కవర్ అవుతుంది మందు టేస్ట్ అనేది. ఇది ఇద్దు కూడా పనికొస్తుంది. చిట్కా నంబర్ 2, నువ్వు ధనాధన్ పెగ్గులు కొట్టినావు అనుకో, ఫస్ట్ నువ్వు అవుట్ అయిపోతావు. ఆ తర్వాత నిన్ను బఫుని చేసి మిగిలిన వాళ్ళందరూ ఆడుకుంటారు. కాబట్టి నువ్వు అవుట్ కావద్దంటే ధనాధన్ కొట్టొద్దు. ఎప్పుడు అవతలనికంటే ఒక పెగ్గు వెనకనే ఉండాలి. పార్టీ అయిపోయే వరకు అందరికంటే 2-3 పెగ్గులు వెనకాల ఉండాలి. అంటే స్లోగా ఎట్లా తాగాలంటే, సిప్ ఒక 5 ml తాగినప్పుడు నువ్వు రాదాగు ఎట్లా 5 ml 10 ml అంతే, సిప్పు కొట్టాలి అడబెట్టాలి. ఒకటేసారి పెగ్గు మీద పెగ్గు కొట్టొద్దు. అట్లాంటప్పుడు నువ్వు అవుట్ ఆఫ్ ఫోకస్ కావద్దన్నప్పుడు పెగ్గు మీద పెగ్గు ఫటాఫట్ కొట్టొద్దు. ఈ 2 చిట్కాలు సరిపోతాయి నీకు. నెక్స్ట్ టైం నువ్వు పార్టీకి వెళ్ళినప్పుడు నువ్వు వేస్తావు. ఇవి చాలా మందికి తెలియవు, కొంతమందికి తెలుసు కావచ్చు, మేబీ కొందరికి తెలియదు. తెలవాలని చెప్తున్నా మన బ్రదర్స్కి, రింకర్ బ్రదర్స్కి. ఓకే, చేస్.